ఓకే. ఇవాళ మనం ఏం చేద్దామంటే వెబ్‌సైట్‌లో రిమైనింగ్ కంప్లీట్ చేసేద్దాము. రిమైనింగ్ అంటే ఆ నావిగేషన్ బార్‌ని మనం ఎలా మీడియా క్వెరీస్ తోటి కంట్రోల్ చేయాలో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఏం చేద్దాము మనం ముందు మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ అయిందమ్మా. యాహ్! ఓకే. సో, మనం మనం ఒక ఫోల్డర్‌లో చేసాము. దాని పేరు వెబ్‌సైట్ క్రియేషన్ అని పెట్టాము. ఇక్కడ నేనిప్పుడు మీకు మీడియా క్వెరీస్ ఎలా వర్కౌట్ చేద్దాము. అసలు వాట్ ఈస్ ద మీడియా క్వెరీ? అసలు మీడియా క్వెరీస్ అనేది ఎందుకు రాస్తాము? రెస్పాన్సివ్ వెబ్‌సైట్స్ డిజైన్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మీడియా క్వెరీస్ వాడతాము. ఏం వాడతాము? మీడియా క్వెరీస్ వాడతాము. అయితే నేను ఫస్ట్ మన వెబ్‌సైట్‌ని టచ్ చేయకుండా మీకొక విడి పేజ్ ఒకటి తీసుకొని దాని మీద ఒక క్లియర్ పిక్చర్ వచ్చిన తర్వాత మన వెబ్‌సైట్‌లో ఆ టాప్ బార్‌ని మనం ఎలా కంట్రోల్ చేస్తామనేది చూద్దాం. ఈ టాప్ బార్ ఏదైతే వస్తుందో దీన్ని మనం రీసైజ్ చేసినప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టాను. ఆ రాసి పెట్టింది మీకు ఎలా జరుగుతుంది ఏందనేది నేను ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ టు దట్. మీకు క్లియర్‌గా దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా రాశాను ఏందనేది మీకు చెప్తాను. మీరు చూడండి ఫస్ట్ దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే అసలు ఎలా రాయాలి ఏందనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఫైల్ తీసుకుందాము. దాని పేరు నేను మీడియా అని చెప్పని .html అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి బాయిలర్ టెంప్లెట్ తీసుకున్నాను. నేను ఈ పేజీ వరకు స్టైల్స్ ఆ పేజీలో పైనే రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం. మీకు బాగా క్లారిటీ రావడానికి నేను h1 అని చెప్పని ఒక ట్యాగ్ తీసుకుంటున్నాను. సో h1లో నేను వెల్కమ్ టు హలో మీడియా క్వెరీస్ అని రాసుకుంటున్నాను. హలో మీడియా క్వెరీస్ అని రాసుకుంటాం. ఎందుకు వాడతాం మీడియా క్వెరీస్? రెస్పాన్సివ్గా వాడతాం. జనరల్గా వీటికి బేసిక్గా కొన్ని స్క్రీన్ సైజెస్ ఉంటాయి. ఈ సైజెస్ చూడండి. మీకు ఎక్సెస్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ట్రా స్మాల్ అని అర్థం అనమాట. ఎక్స్ట్రా స్మాల్ అంటే స్క్రీన్ ఎప్పుడైతే 475 పిక్సెల్స్ కంటే డౌన్ అవుతుందో అప్పుడు దాన్ని ఎక్స్ట్రా స్మాల్ అంటారు. ఎస్ఎం అంటే అర్థం ఏంటంటే స్మాల్ అని అర్థం అనమాట. ఎండి అంటే అర్థం ఏంటంటే మీడియం అని అర్థం. సో ఎల్జీ అంటే అర్థం ఏంటంటే లార్జ్ అని అర్థం. ఎక్సెల్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ట్రా లార్జ్ అని అర్థం. ఈ టెర్మినాలజీస్ అన్ని కూడా దేని అనేది కూడా మీకు చెప్తాను. 2XL అంటే డబుల్ ఎక్స్ట్రా లార్జ్ అని అర్థం. సో యాక్చువల్గా అసలు ఈ పదాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఇవి యాక్చువల్గా బూట్ స్ట్రాప్ వాడి యొక్క పదాలు అనమాట. సో ఈ బూట్ స్ట్రాప్లో మనకి బేసిక్గా కొన్ని క్వెరీస్ వాడతాము. మీకు ఇంకా నేను బూట్ స్ట్రాప్ స్టార్ట్ చేయలేదు. మనం స్క్రాచ్ లెవెల్లోనే చేస్తున్నాము. వన్స్ ఎప్పుడైతే ఈరోజు ఇది కంప్లీట్ అయిపోతే దెన్ మనం ఏం చేస్తామంటే బూట్ స్ట్రాప్కి వెళ్ళిపోతాము. బూట్ స్ట్రాప్ ఎలా వాడతాము, దాన్ని ఎలా డైరెక్ట్గా సిడిఎన్ లింక్స్ ఎలా పెట్టుకొని వాడతాము, లేదు బూట్ స్ట్రాప్ని బండిల్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఎలా కాన్ఫిగరేషన్ చేసుకుంటాము, ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో అక్కడ మనకి రేపు ఫర్దర్గా మనం చేసేటప్పుడు అక్కడ మీకు గ్రిడ్డింగ్ అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది. బేసిక్గా 12 గ్రిడ్స్ ఉంటాయి అనమాట. ఏది బూట్ స్ట్రాప్లో ఈ 12 గ్రిడ్స్లో డిస్ప్లే అయ్యేటప్పుడు లార్జ్లో ఉన్నప్పుడు ఎన్ని కనపడాలి, స్మాల్లో ఉన్నప్పుడు ఎన్ని కనపడాలి, మీడియంలో ఉన్నప్పుడు ఎన్ని కనపడాలి, ఇవన్నీ అడ్జస్ట్ చేయడం కోసం ప్రొవైడ్ చేసే సమ్ ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట. దానికి వాళ్ళు పెట్టిన పేర్లే ఎక్సెస్ అంటే ఎక్స్ట్రా స్మాల్ అని, ఎస్ఎం అంటే స్మాల్ అని, ఎండి అంటే మీడియం అని, ఎల్జీ అంటే లార్జ్ అని, ఎక్సెల్ అంటే ఎక్స్ట్రా లార్జ్ అని, 2XL అంటే డబుల్ ఎక్స్ట్రా లార్జ్ అని అర్థం అనమాట. సో నేను మీకు డీటెయిల్డ్గా అన్నీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. నేను ఇంత ఎఫర్ట్ పెట్టి చెప్తున్నందుకు మీరు మటుకు లైక్ చేయట్లేదు. వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి. దీన్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్కి షేర్ చేస్తే మోర్ యూజ్ అయ్యిద్ది. లేకపోతే నేను ఇంత కష్టపడి చేసి మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు దీన్ని అండర్స్టాండ్ చేసుకొని మోస్ట్లీ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి. అది నెంబర్ ఆఫ్ పీపుల్కి ఫార్వర్డ్ అయ్యిద్ది. ఓకే. సో కాబట్టి ఎక్సెస్ అంటే ఎక్స్ట్రా స్మాల్ అని అర్థము, ఎస్ఎం అంటే స్మాల్ అని అర్థము, ఎండి అంటే మీడియం అని అర్థము, లార్జ్ అంటే ఎల్జీ అని అర్థము, ఎక్స్ట్రా లార్జ్ అంటే ఎక్సెల్ అర్థము, 2XL అంటే డబుల్ ఎక్స్ట్రా లార్జ్.
ఇక్కడ ఈ డైమెన్షన్స్ అనేవి ఇవి స్టాండర్డ్స్. అయితే ఇంతే పెట్టి మీరు వాడుకోవాలంటే లేదు. మీ డిజైన్ బట్టి మీకు అక్కడ అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి కూడా మనం డైమెన్షన్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ మినిమం విడ్త్ 475. నేను ఫస్ట్ ఈ కొర్రీ తీసుకుంటున్నాను. లైక్ ఈ కొర్రీ తీసుకొని మీకు ఏం జరిగిద్ది అనేది చూపించడం కోసం ఈ స్టైల్లో నేను ఈ కొర్రీని రాశా. ఇక్కడ ఈ మీడియాని రాసేటప్పుడు ఇంకొద్ది కూడా మీరు ఎక్స్పాన్షన్గా తెలుసుకోవాలి. నేను కొద్దిగా జూమ్ చేస్తాను, మీకు బాగా కనపడుద్ది. ఎట్ ది రేట్ ఆఫ్ మీడియా స్క్రీన్ అని వస్తుంది. ఇక్కడ మీడియా స్క్రీన్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే మీడియా టచ్ అని పెట్టుకోవచ్చు. మీడియాలో మనకి ఇంకా రకరకాల కొర్రీస్ వస్తాయి. స్పీచ్, నెక్స్ట్ వచ్చేసి స్క్రీను, వీటిలో మనం ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మీడియా అని తీసుకుంటే ఏమైందంటే మనకి అన్నిటికీ పనిచేస్తుంది. వాటి గురించి నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తాను ఇంకొకసారి. ప్రెసెంట్ అయితే మనం ఏం చేద్దామంటే మీడియా మీద పనిచేస్తే అన్ని రకాల ఫార్మాట్కి రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి మోస్ట్లీ నేనేం చెప్తానంటే మీడియాకే వర్కౌట్ చేసుకోమని చెప్తాను. ఇప్పుడు ఈ స్క్రీన్లో నాకు H1 యొక్క కలర్ ఎలా ఉండాలంటే కలర్ రెడ్లో ఉండాలి ఈ స్క్రీన్లోకి వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు నేను ఈ స్క్రీన్ ఓపెన్ చేస్తాను, ఈ పేజీని నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఈ మీడియా అనేది ఓపెన్ చేసినప్పుడు రెడ్లో ఉంది. అంటే ఏముంది ఇక్కడ రాసిన కొర్రీ ఏంది, మినిమం విడ్త్ 475 రీచ్ అయితే రెడ్లో ఉండాలి. మినిమం విడ్త్ ఏంది 475. సో అలానే నాకు 475 లోపు ఉంటే ఏం జరగాలి, మీడియా స్క్రీన్ అనేది నేను తీసేస్తున్నాను. ఇక్కడ పారామీటర్స్ కింద ఏమిస్తున్నానంటే మ్యాక్సిమం విడ్త్, మ్యాక్స్ విడ్త్ వచ్చేసి నేను 674 పిక్సెల్స్ అని ఇచ్చుకుంటున్నాను. అంటే బిలో, దానికంటే బిలో ఇచ్చినప్పుడు H1కి నాకు ఏ కలర్ రావాలి, కలర్ వచ్చేసి నాకు గ్రీన్ రావాలి. సో ఇప్పుడు నేను ఈ స్క్రీన్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మొత్తం రెడ్లోనే ఉంది, ఎందుకంటే అంతకంటే దాటి ఉంది కాబట్టి. ఇంకెంతకంటే చిన్నది మనకి స్క్రీన్ జరగట్లా. ఇలా జరగాలి అంటే మనం వాడే ఒక ఆప్షన్ ఏంది, స్క్రిప్ట్లోకి వెళ్ళిపోతే మనం ఇన్స్పెక్ట్లోకి వెళ్ళామంటే మనం ఎంత స్క్రీన్ ఏం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది ఎంత స్క్రీన్లో ఉందని నేను లాగేటప్పుడు కనపడింది చూడండి, అబ్జర్వ్ చేయండి. పైన 390 ఉంది, 399, 410, 460. మనం ఎంత ఇచ్చామో, ఎంతవరకు అయితే మనం మ్యాక్సిమం వాల్యూ ఇచ్చామో చూడండి. వెన్ ఎవర్ ఇట్ రీచ్ ఆఫ్ ది 474 వరకు అంతే. 475 టచ్ కాగానే ఇట్ షుడ్ బి రెడ్. అంటే అర్థమైంది, ఇక్కడ మినిమం విడ్త్ ఇంతవరకు. ఇది ఎప్పుడైతే మినిమం విడ్త్ అనేది వాడామంటే అర్థమైందంటే వెన్ ఎవర్ రీచ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది స్క్రీన్ దెన్ దిస్ స్టైల్ విల్ బి అప్లైడ్. ఇది మ్యాక్సిమం విడ్త్ వాడామంటే అర్థమైందంటే ఇంతకంటే చిన్నదైనప్పుడు, ఇదేంది ఇంతకంటే పెద్దదైనప్పుడు. మినిమం విడ్త్ అని వాడామంటే అర్థమైందంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నేను ఇక్కడ కామెంట్స్లో పెడతాను మీకు. గ్రేటర్ దెన్ 475 అయితే దట్ షుడ్ బి అప్లైడ్ ద స్టైల్స్. ఇంకా మీకు కొండ గుర్తు అనమాట, బాగా గుర్తుండాలంటే ఇది. అంటే 475 పిక్సెల్స్ కంటే విడ్త్ ఎక్కువగా ఉన్నప్పుడు స్క్రీన్ యొక్క విడ్త్, మన స్క్రీన్ యొక్క విడ్త్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 475 అయితే రెడ్ వస్తుంది. అది ఎప్పుడు, ఇఫ్ యూఆర్ యూజింగ్ ద మినిమం కొర్రీ వాడినప్పుడు. అదే 474 ఇచ్చాను ఇక్కడ. స్క్రీన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 475 అయితే, ఇక్కడ 474 కదా నేను ఇచ్చింది, 474 అయితే ఇట్ షుడ్ బి టేక్ ఎ గ్రీన్. సో బేస్డ్ ఆన్ దిస్ కొర్రీ మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో స్క్రీన్ని కంట్రోల్ చేయొచ్చు. అది ఎలా కంట్రోల్ చేస్తామని చూస్తాం. ఇక్కడ ఇంకా మీకు ఇంకొక కొర్రీ కూడా రాస్తున్నాను నేను ఇక్కడ మినిమం 475 దాటినప్పుడు రెడ్ ఉండాలి కదా, మినిమం 475 దాటినప్పుడు రెడ్ ఉండాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మ్యాక్సిమం విడ్త్ 300 పిక్సెల్స్ ఉంటే, అంటే 300 పిక్సెల్స్ కనుక లోపల ఉంటే, మ్యాక్సిమం ఇచ్చానంటే అర్థమైంది లెస్తేనే కదా. సో ఐ గో విత్ పర్పుల్ ఉండాలి నాకు. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొకటి ఎండ్ రాస్తున్నా. ఇక్కడ ఎండ్ మరియు ఎండ్ మినిమం మ్యాక్సిమం విడ్త్ 300 పిక్సెల్ కంటే తక్కువ ఉంటే, ఇప్పుడు నేను మినిమం విడ్త్ ఎంత ఉండాలి నాకు. సో నాకు మినిమం విడ్త్ 800 పిక్సెల్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఏం కొర్రీ వాడాలి, మనకి ఎండ్ అనే కొర్రీ వాడాలి. ఎండ్ అనే కొర్రీ వాడేటప్పుడు దీన్ని ఇటు బ్రాకెట్ క్లోజ్ చేయాలి,
దీన్ని ఇటు బ్రాకెట్ క్లోజ్ చేయాలి. 2 పారామీటర్స్ కింద కన్సిడరేషన్ చేసేది. ఇక్కడ లాజిక్ ఏంటంటే నేను మళ్ళీ క్లియర్గా రాస్తున్నాను మీకు ప్రతిదీ. స్క్రీన్ విడ్త్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 300 వరకు ఉండాలి. అక్కడ మనం ఏం చేద్దాం, ఎండ్ అని పెట్టామనుకో, ఎండ్ కాకుండా అంతకంటే ఎక్కువ లేదా ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు అని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 2 కండిషన్స్ అప్లై అవ్వాలి కదా. ఏదైతే ఈ కండిషన్ సాటిస్ఫైడ్ అయినప్పుడు లేదా స్క్రీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 800 పిక్సెల్స్ అయినప్పుడు 2 కండిషన్స్ అప్లై అవుతున్నాయి అక్కడ. నేను కామెంట్స్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్క్రీన్ మీదకి వెళ్దాము, రిఫ్రెష్ చేసుకుందాం దీన్ని. స్క్రీన్ ఏం చేద్దాము, ఇట్ షుడ్ బి రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు చూడండి నాకు పర్పుల్ ఎప్పుడు వస్తుంది. సో పర్పుల్ నేను ఎక్కడ ఇచ్చాను, పర్పుల్ రెడ్ రీచ్ అయిన తర్వాత ఫుల్ స్క్రీన్కి వెళ్దాం. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఎండ్ పెట్టడం వల్ల 2 సాటిస్ఫాక్షన్ అనేది జరగదు కాబట్టి ఇక్కడ. సో వి గో విత్ ఆర్ అనేది మనం యూజ్ చేసి రిఫ్రెష్ చేస్తే పర్పుల్ వచ్చింది. ఎప్పుడు రెడ్ అయింది అది, ఆ పర్పుల్ కండిషన్స్ కంటే తక్కువైనప్పుడు. ఎప్పుడు మళ్ళీ గ్రీన్ అయిపోయింది, నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ పర్పుల్. అంటే ఆర్ వాడినప్పుడు ఏమైందంటే ఈ 2 కండిషన్స్లో ఏ ఒక్కటి సాటిస్ఫైడ్ అయినా, అర్థమవుతుందా, అంటే 300 పిక్సెల్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు పర్పుల్ కలర్ వస్తుంది. 800 పిక్సెల్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, మినిమం అంటే అర్థం ఏంటంటే అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు అంటాం. మ్యాక్సిమం అంటే అర్థం ఏంటంటే అంతకంటే తక్కువ ఉన్నప్పుడు. అంటే స్క్రీన్ మ్యాక్సిమం సైజ్ అంతకంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పడాన్ని మ్యాక్సిమం పెడతారు. మినిమం పెడితే 800 పిక్సెల్ అంటే అర్థం ఏంటంటే 800 పిక్సెల్ వరకు మినిమము, అది రీచ్ అయితే ఏం జరగాలి అని చెప్పడం అనమాట. ఇవి బేసికల్గా మీడియా క్వరీస్. ఈ మీడియా క్వరీస్ మనకు అర్థమైతే బాగా గుర్తుపెట్టుకోండి. మినిమం విడ్త్ అంటే అర్థం ఏంటంటే అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు జరగాల్సిన సంఘటనలు. మ్యాక్సిమం విడ్త్ అంటే అర్థం ఏంటంటే అంతకంటే తక్కువ ఉన్నప్పుడు జరగాల్సిన కండిషన్స్. ఆర్ అనేది ఎందుకు వాడతామంటే 2 కండిషన్ సాటిస్ఫైడ్ అవుతుంది. నాకు మినిమం అంటే మ్యాక్సిమం విడ్త్ ఏమి ఇచ్చా, 300 ఇచ్చా, అంటే 300 బిలో ఉన్నప్పుడు పర్పుల్ రావాలి, అండ్ 800 పిక్సెల్ అబోవ్ అయినప్పుడు నాకు పర్పుల్ రావాలి. ఇక్కడ నేను స్క్రీన్ అని పెట్టడం వల్ల ఏమన్నా తేడా వస్తుందా అంటే ఎటువంటి తేడా రాదు. మీరు స్క్రీన్ అని కూడా వాడుకోవచ్చు, మీడియా స్క్రీన్ అని కూడా వాడుకోవచ్చు. ఈ మీడియా స్క్రీన్ వాడినప్పుడు ఏం చేస్తాము, మనం @ అని చెప్పి రాసుకుంటాము. సో కాబట్టి మనం మీడియా అని పెడితే ఏమైందంటే ఆల్ ఆస్పెక్ట్స్లో మనకు వర్క్ చేసింది. అంటే అది ట్యాబ్ కావచ్చు, లేకపోతే మొబైల్ కావచ్చు, లేకపోతే డెస్క్టాప్ కావచ్చు, లేదంటే టీవీ స్క్రీన్ కావచ్చు. సో అన్నిటికీ మనం అప్లై అయ్యే విధంగా రాసుకోవాలంటే మీడియా అని వాడితే ఆల్కి సూటబుల్ అయింది. మనం ఓన్లీ టీవీకే అని రాసామనుకో, ఇక్కడ మీడియా @మీడియా టీవీ అని చెప్పి రాసామనుకోండి, టీవీ ట్యాబులర్ అని చెప్పి రాసామనుకోండి, అట్లా రాస్తే ఏమైందంటే మనకి వాటికి సంబంధించినవే పనిచేస్తాయి. అలా పని చేయకుండా మనకి అన్నిటికీ పని చేయాలంటే ఇట్ షుడ్ బి గో మీడియా. వి డి నాట్ స్పెసిఫై ద విచ్ టైప్ ఆఫ్ ది డివైస్ అనేది చెప్పట్లా. ఆ డివైస్ యొక్క విడ్త్ని బేస్ అయ్యి పని చేయమని చెప్తున్నాం, కానీ మనం అది ఏ డివైస్ అనేది మనం కన్సిడరేషన్ చేయట్లేదు. కాబట్టి ఇట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ టు మీడియా. లేదు ప్రిసైజ్గా రావాలి, యాక్యురసీగా కావాలంటే మనం కొద్దిగా ఎక్స్పర్టీజ్ని సంపాదించుకున్న తర్వాత అన్ని రకాల క్వరీస్ కూడా రాసుకోవచ్చు. ట్యాబ్లో అయితే ఎలా రావాలి, టీవీలో అయితే ఎలా రావాలి, లేకపోతే మొబైల్లో అయితే ఎలా రావాలి, జనరల్ స్క్రీన్లో అయితే ఎలా రావాలి, డెస్క్టాప్లో, అవన్నీ కూడా మనం కండిషన్ బేస్డ్గా రాసుకోవచ్చు. ప్రెజెంట్ మనకు అర్థం అవ్వాలి కాబట్టి వెరీ సింపుల్గా అయింది. ఇప్పుడు 300 పిక్సెల్స్ కంటే డౌన్ అయితే పర్పుల్ రమ్మన్నాం. ఎప్పుడైతే 300 కంటే ఎబోవ్ అవుతుందో బిలో 774 లోపు వరకు గ్రీన్ ఉండాలి. వెనెవర్ వి రీచ్ ఆఫ్టర్ దట్, ఇక్కడ సైజ్ కనపడుతుంది మనం జరిపేటప్పుడు చూడండి, రెడ్ అయిపోతుంది. వెనెవర్ వి రీచ్ ఆఫ్ ది మోర్ దెన్ 800 ఇట్ షుడ్ బి. ఇది నాట్ ఓన్లీ మీరు ఫాంట్ కలర్ ఒకటే కాదు, ఎనీ స్టైల్ వీ కెన్ రైట్, ఎనీ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 475 కంటే ఎక్కువ ఉన్నప్పుడు నాకు ఫాంట్ సైజు ఎక్స్ట్రా లార్జ్ ఉండాలి. అంటే మినిమం విడ్త్ ఇచ్చా అంటే అర్థమైంది, గ్రేటర్ దెన్ కదా. సో ఇక్కడ మ్యాక్సిమం విడ్త్ అన్నా అంటే మినిమమే కదా, 475 కంటే తక్కువ ఉన్నప్పుడు కదా. అప్పుడు నేను ఫాంట్ సైజ్ ఎంత తీసుకుంటున్నానంటే స్మాల్ అని చెప్పి తీసుకుంటాను, చిన్నది కనపడాలి నాకు. ఎప్పుడైతే నాకు ఈ రేంజ్లో ఉన్నప్పుడు XXL నాకు కావాలనుకోండి, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫాంట్ సైజ్
ఎక్స్ఎక్స్ లార్జ్ అంటే డబుల్ ఎక్స్ఎల్, ఎక్స్ట్రా లార్జ్ కంటే ఎక్కువ అని అర్థం. ఇప్పుడు మనం ఈ పేజీని మనం రిఫ్రెష్ చేసుకొని ఇప్పుడు చూడండి, నేను తగ్గిపోతుంది అండ్ దీనికంటే కిందకు వచ్చినప్పుడు ఇంకా తగ్గుతుంది, దానికంటే వెళ్ళినప్పుడు పెరుగుతుంది. అంటే మనం బేస్డ్ ఆన్ ద కొర్రీని బేస్ చేసుకొని ఆ ఫాంట్ సైజుని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, రెస్పాన్స్గా రాసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక స్క్రీన్ని మనం రెస్పాన్స్గా రాయాలంటే ఆ సైజుకి తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వాలంటే ఈ మీడియా కొర్రీస్ అనేవి వాడతాం అనమాట. సో నేను ఇక్కడ మన పేజీలోకి వద్దాము, దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మన పేజీకి మీడియా కొర్రీస్ ఆఫ్ చేసేస్తాను. మన పేజీకి సిఎస్ఎస్లో రాశాను నేను, కస్టమ్ సిఎస్ఎస్లో. సో నేను రాసిన మీడియా కొర్రీస్ ఏవైతే రాశానో వాటిని నేను కామెంట్లో పెడతాను. పెట్టి మీకు స్క్రీన్ చూపించిన తర్వాత ఎక్కడ నేను బ్రేక్ డౌన్ చేసేందుకు ఏమి రాశాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు రాశాను నేను మీడియా కొర్రీస్. ఆ రెండు ఎందుకు రాశాను అనే దానికి చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు మన పేజీ ఓపెన్ చేసుకుందాం. మన వెబ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకుందాం. మన వెబ్ పేజ్కి వద్దాం. ఇప్పుడు ఈ పేజీలో ఏమవుతుందంటే నేను 3 పార్ట్స్ కింద పెట్టాను. ఒకటి ఇక్కడ లోగో పార్టు, ఇక్కడ వచ్చేసి మెనూ పార్టు, ఇది లాగిన్ రిజిస్ట్రేషన్ పార్ట్. అంటే టోటల్గా ఈ నావిగేషన్ బార్ని 3 డివిజన్స్ కింద స్ప్లిట్ చేశాను. నేను ఎప్పుడైతే ఈ స్క్రీన్ని రెడ్యూస్ చేస్తున్నా, ఈ స్క్రీన్ రెడ్యూస్ చేసేటప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి, టచ్ అవ్వంగల్లా ఏమవుతుంది, అది కిందకి వెళ్ళిపోతుంది. మనం అది కరెక్ట్గా డైమెన్షన్స్ తెలియాలంటే ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసుకుందాము. ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసుకుని నేను ఇప్పుడు రెడ్యూస్ చేస్తాను. చూడండి, ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే నాకు టచ్ అవుతుందో లాగిన్ అనే పేజీని క్లోజ్గా తీసుకొచ్చి 750, 729, 718 whenever touch the 700 టచ్ కాగానే 700 టచ్ కాగానే కిందకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, కొర్రీ రాసుకునేటప్పుడు ఇక్కడ మన మీడియా కొర్రీలో ఎక్కడైతే మనకి 700 అంటే మనం ఇక్కడ ఏం రాశాను, నేను ఇక్కడ మ్యాక్సిమం విడ్త్ 780 అన్నా. మ్యాక్సిమం విడ్త్ 780 అంటే దానికంటే తక్కువ ఉండాలి. 780 అంటే 780 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మ్యాక్సిమం విడ్త్ అని ఇచ్చాం మనం. మినిమం విడ్త్ అంటే అర్థమైంది, అంతకంటే ఎక్కువ ఉండాలి. మ్యాక్సిమం విడ్త్ ఇచ్చామంటే అంతకంటే తక్కువ ఉండాలి. 780 ఇచ్చాను నేను. యాక్చువల్గా 780 ఇవ్వకుండా మనకు అక్కడ ఎంత వచ్చింది, 700 దగ్గర కట్ అవుతుంది. సో మనం 700 పిక్సెల్సే ఇచ్చుకోవచ్చు, లేకపోతే 702 దగ్గర ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏం జరగాలి, నాకు సెంటర్ మెనూ కనపడకుండా పోవాలి. సెంటర్ మెనూ అనే స్టైల్ డిస్ప్లే నన్ అవ్వాలి. ఇక్కడ మనం సెంటర్ మెనూలో ఏం రాసాము, ఇక్కడ చూడండి 3 డివిజన్స్ తీసుకున్నాము. 3 డివిజన్స్లో ఒకటి లెఫ్ట్ మెనూ అనే డివిజన్ తీసుకొని దాంట్లో హెడ్డింగ్ డిస్ప్లే చేస్తున్నాము. ఇంకొక డివిజన్లో సెంటర్ మెనూ అని చెప్పి తీసుకొని దాంట్లో మిడిల్ ఐటమ్స్ చూపిస్తున్నాం, మెనూస్. ఎప్పుడైతే నేను ఇక్కడ సిఎస్ఎస్లో ఈ సిఎస్ఎస్లో నేను ఎప్పుడైతే 700 మ్యాక్సిమం విడ్త్ ఇచ్చాను, 702 బిలో 702 ఉన్నప్పుడు ఈ సెంటర్ మెనూ అనేది కనపడకుండా పోవాలి. దట్ ఈస్ ద బేసిక్ లాజిక్. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశాను, ఆటోమేటిక్గా కనపడట్లా మనకి. నేను దీన్ని డ్రాగ్ చేస్తాను, ఆటోమేటిక్గా కనపడుతుంది. వెన్ ఐ రీచ్ 700 ఆటోమేటిక్ ఎగిరిపోతుంది. సో ఎప్పుడైతే అది ఎగిరిపోతుందో నాకు ఒక కొత్త డివిజన్ కూడా కనపడుతుంది. దట్స్ అ హాట్ సింబల్ ఒకటి కనపడుతుంది. అది ఎప్పుడు కనపడుతుంది, ఎందుకు కనపడుతుంది అనే దానికి మనం ఒక్కసారి మన ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఇక్కడ నేను ఒక నావ్ బార్ అని చెప్పిన బార్స్ కోసం ఇది పెట్టాను. ఇక్కడ మీకు నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఫాంట్ అవే సంబంధించి ఐకాన్స్ ఎలా తెచ్చుకొని ప్లేస్ చేయాలో చూపిస్తాను. అది కూడా ఈ క్లాస్తోనే మీకు. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇది బై డిఫాల్ట్గా నావ్ బార్ అనే దానికి స్టైల్స్ ఏం రాశానో చూడండి. ఇక్కడ బై డిఫాల్ట్గా నావ్ బార్ అనే దానికి నేను డిస్ప్లే ఆఫ్ చేసేసాను. ఎక్కడ రాశాను, టాప్లోనే రాసి ఉంటాను. ఇక్కడ నావ్ బార్కి ఏం పెట్టాను, డిఫాల్ట్గా నన్. సో కాబట్టి మనకి ఈ పేజీ ఓపెన్ అయినప్పుడు అది కనపడదు మనకి. ఎప్పుడు కనపడుతుంది, ఎప్పుడైతే 700 పిక్సెల్స్ కంటే డౌన్ అవుతుందో అప్పుడు నేను రాసిన మీడియా కొర్రీ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడు నేను నావ్ బార్ని కనపడమని చెప్పా. ఎలా పెట్టాను, డిస్ప్లే బ్లాక్లో కనపడాలి, కర్సర్ హ్యాండ్ సింబల్ రావాలి, మార్జిన్ రైట్ సైడ్ 10 పిక్సెల్స్ ఉండాలి. ఎప్పుడైతే నేను ఇలా తీసుకుని ఇలా వస్తున్నానో నాకు రైట్ సైడ్ మార్జిన్ కూడా డివిజన్లో ఉండాలని చెప్పుకుంటున్నా. ఇంకా క్లోజ్గా వచ్చినప్పుడు నెక్స్ట్ ఎన్ని పిక్సెల్స్ దగ్గర టచ్ అవుతున్నాను చూడండి క్లోజ్కి. ఎప్పుడైతే లాగిన్ రిజిస్టర్ అనేది కూడా అప్ అయిందంటే ఎక్కడ అప్ అయింది, అరౌండ్ 360 పిక్సెల్స్ దగ్గర అప్ అయింది, 366 పిక్సెల్స్ దగ్గర. అప్పుడు నేను నెక్స్ట్ కొర్రీ ఏం రాసుకుంటానంటే ఈ మీడియా కొర్రీని రాశాను. అది ఎక్కడికి కట్ అయిందని రాయాలి, నేను ఇప్పుడు 366 పిక్సెల్స్ దగ్గర రాసుకోవచ్చు. అంటే నా స్క్రీన్ ప్రకారమే నేను రాసుకోవచ్చు. అంటే
నేను మెనూ రాసిన దాని ప్రకారమే రాస్తాను. ఐ డోంట్ ఫాలో ద స్టాండర్డ్ సైజెస్ వాడట్లా. నా మెనూ అనేది ఎలా విజిబుల్ అవ్వాలనేది నేను చెప్పుకుంటున్నా. ఇక్కడ నేను 2 మెనూస్ కనపడకుండా చేయాలి కాబట్టి సెంటర్ మెనూ కామా రైట్ మెనూ డిస్ప్లే నన్ అంటే ఆ 2 స్టైల్స్ ఏ డివిజన్స్కి అయితే రాశామో దట్ 2 డివిజన్స్ షుడ్ బి నన్ కనపడవు. ఇంకా nav బార్ మటుకు డిస్ప్లే అవ్వాలి, పాయింటర్ మార్జిన్ రైట్ పిక్సెల్స్ ఉండాలి. అంటే ఈ కండిషన్లో nav బార్ కనపాలి, ఈ కండిషన్లో కనపడాలి. బై డిఫాల్ట్గా nav బార్ మటుకు ఎలా ఉండాలి, ఆగిపోయి ఉండాలి. అందుకని నేను nav బార్కి ఏం రాశాను, స్టైల్ డిస్ప్లే అని రాశాను. ఇప్పుడు నేను ఈ పేజ్ని రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ రిజిస్టర్ కూడా క్లోజ్ అయిపోయింది. సో కాబట్టి నాకు ఏవైతే నేను రాసిన మెనూస్ వాటికి కనపడుతున్నాయో అంతవరకే రెస్పాన్సివ్గా ఫిక్స్ అవుతూ మోర్ దెన్ దట్ రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అవి అపియర్ అవుతుంది. మోర్ దెన్ దట్ స్క్రీన్ కంటే తక్కువ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అవి డిజపియర్ అవుతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. రెస్పాన్సివ్గా మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇట్స్ ఎ మోస్ట్లీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం కొద్దిగా కండిషన్స్ పెట్టుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు వచ్చాము. నేను మొబైల్కి వచ్చేసి 475 అనేది ఒక స్టాండర్డ్. ఇంతకంటే అంటే నేను ఎంతకు రాశాను ఇక్కడ 475 అయితే నేను ఇక్కడ ఎంతకు రాశాను మీడియా కొర్రీ, ఇక్కడ ఎంతకు రాశాను 366కి రాశా. అంటే మొబైల్ కంటే చిన్నదైనప్పుడే అది రెడ్ అపీర్ అయింది, మిగతా క్లోజ్ అవుతుంది. అది కాంప్లికేట్ అయింది. అందుకని ఎప్పుడు కూడా మనం ఈ స్టాండర్డ్స్ అనేవి కొద్దిగా అలవాటు చేసుకొని ఈ 475కే రాసామనుకోండి ఇట్స్ ఎ బెటర్. అంటే ఆ ముందుగానే ఆగిపోయింది అనమాట, అక్కడ దాకా రాకముందే డిజపేర్ అయిపోయింది. అప్పుడు ఏమైంది, ఏ డివైస్లో మనం పర్ఫెక్ట్గా ఓపెన్ చేసినా కానీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో నెక్స్ట్ కొర్రీ ఏంది, మనం ఇప్పుడు కట్ చేసింది ఏంది ఇక్కడ, ఈ నెక్స్ట్ కొర్రీలో మనం ఏం చేసాం 765 రాసుకుంటే బెటర్ మీడియా కొర్రీ. ఎందుకని స్టాండర్డ్స్ ఫాలో అయినట్టు ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసాము 7 నాటుకు రాసాము కదా, 768 టచ్ అయినప్పుడే నాకు క్లోజ్ అయిపోవాలి అది మిడిల్ని. సో ఇలా రాయటం వల్ల ఏమైందంటే మనం ఒక స్టాండర్డ్స్ ఫాలో అవుతూ ఉండటం వల్ల డివైజెస్ అన్నీ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ మిస్ఫైర్ జరగకుండా వస్తుంది. సో అపియర్ అండ్ క్లోజ్ అండ్ దిస్ ఆల్సో క్లోజ్ అండ్ మ్యాక్సిమం. సో ఇప్పుడు మనం మొత్తం చేసాం. ఇప్పుడు మనకి ఇంకేం కావాలంటే ఎప్పుడైతే మనం షార్ట్ మెనూకి వస్తున్నామో అక్కడి నుంచి ఈ హార్ట్ సింబల్ బదులు మనకి బార్స్ రావాలి, 3 బార్స్ రావాలి. అంటే మెనూకి సింబల్ రావాలి. అవి ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ఫస్ట్ మనం తెచ్చుకోవాల్సింది వెరీ ఫస్ట్ ఏంటంటే ఫాంట్ అవే సమ్ అని చెప్పని దాని యొక్క సిడిఎన్ ఫైల్స్ని మన ప్రాజెక్ట్లోకి లింక్ తెచ్చుకోవాలి మనం. అర్థమైందా, ఫాంట్ అవే సమ్ సిడిఎం అని చెప్పకూడదు. ఇక్కడ మనకి ఈ సిడిఎన్ ఫైల్స్ యొక్క లింక్స్ మనకి కనబడతాయి. ఇక్కడ క్లిక్ చేయండి, రెండో దాని మీద క్లిక్ చేసినా పర్లేదు, ఫస్ట్ దాని మీద క్లిక్ చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ మనకి సిడిఎన్ ఫైల్స్ యొక్క లింక్ కావాలి. ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ స్టార్ట్ ఫ్రీ, బ్యాక్కి వెళ్దాము, ఫస్ట్ దాని మీద క్లిక్ చేద్దాము, దాని సిడిఎన్ లింక్స్ ఇచ్చాడేమో చూద్దాము. ఎస్, ఎక్కడ ఇచ్చాడు మనకి సిడిఎన్ లింక్స్, ఇక్కడ ఇచ్చాడు క్లౌడ్లో. ఓకే, ఇవన్నీ ఏంటిది, బ్రాండ్స్, సిఎస్ఎస్ ఆల్ మినిమము, ఫాంట్ అవేసమ్ మినిమం డాట్ సిఎస్ఎస్ ఇవి ఇచ్చాడు కదా. ఇవన్నీ ఏంటివి, ఇట్స్ సిడిఎన్ ఫైల్స్. మనకి ఏం కావాలి, ఫాంట్ అవేసమ్లో ఏం కావాలి, ఐకాన్స్ కావాలి మనకి. సో కాబట్టి ఫాంట్ అవేసమ్ మిన్ డాట్ సిఎస్ఎస్ అనే లింక్ని తెచ్చుకొచ్చుకుందాం మనం. ఓకే, ఈ లింక్ని మనం ఏం చేద్దాం, కాపీ యూఆర్ఎల్ అన్నాము. ఆ కాపీ యూఆర్ఎల్ తీసుకొచ్చుకొని మన ప్రాజెక్ట్ ఏదైతే మనం వాడుతున్నామో index.htmlలోకి వెళ్ళి ఇక్కడ స్క్రిప్ట్ కింద దీన్ని కూడా పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఇది ఎక్కడొచ్చింది మనకి, ఇక్కడ లింక్ రాలేదు మనకి, ఓన్లీ పాత్ వచ్చింది. మనం ఇక్కడ నుంచి తెచ్చుకునేటప్పుడు ఏం చేద్దామంటే విత్ లింక్ కూడా కాపీ చేసుకోవచ్చు. కాపీ లింక్ ట్యాగ్ అని చూసారా, ఈ కాపీ లింక్ ట్యాగ్ని కాపీ చేసుకొని దెన్ పేస్ట్ చేస్తే విత్ లింక్ ట్యాగ్తో సహా మనకు వచ్చింది అనమాట. ఓకే, లింక్ ట్యాగ్ కూడా మనకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సిడిఎన్ ఫైల్స్ని సంబంధించిన మనం ఫాంట్ అవేసమ్ ఐకాన్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, హ్యాష్ కోడ్ ఇచ్చాడు, కాపీ ఎస్ఆర్హెచ్ హ్యాష్ కోడ్ అని చెప్పని. సో అవేం మనకు అవసరం లేదు. లెట్స్ మనం ఏం చేద్దామంటే ఆ ఫాంట్ అవేసమ్ ఐకాన్స్ అనేవి మనం ఓపెన్ చేసుకుందాం. సో బ్యాక్కి వెళ్ళిపోయి ఫాంట్ అవేసమ్ ఐకాన్స్ అని కొట్టండి. ఐకాన్స్ విత్ సిడిఎన్ మొత్తం కలిపి వస్తాయి. ఫాంట్ అవేసమ్ ఐకాన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫాంట్స్ గో టు స్టార్ట్ ఫర్ ఫ్రీ. ఇక్కడ ఏమంటుంది, సెండ్ కిట్ ఎంబెడెడ్ కోడ్, మనకి ఏం అవసరం లేదు, ఆల్రెడీ హ్యావ్ సైన్ ఫ్రీ కావాలి మనకి. ఇన్ డెస్క్టాప్ ఐకాన్స్ ఆన్ వెబ్సైట్,
యాక్చువల్గా మనకి ఏం కావాలి, ఐకాన్స్ కావాలి. ఆ ఐకాన్స్ కూడా ఏం కావాలంటే బార్స్ కావాలి. బార్స్ అని కొడితే ఇక్కడ మనకి బార్స్ ఐకాన్స్ వచ్చేసినాయి. దీంట్లో ఇది ప్రో అంటే అర్థం ఏంటంటే వీ షుడ్ నీడ్ టు పర్చేజ్ అనమాట. మనం ఈ బార్స్ తీసుకుందాం. ఈ బార్స్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ కోడ్ వచ్చేసింది. అర్థమవుతుంది. ఇది HTML కోడ్. ఈ ఐకాన్ అనేది ఏంటంటే ఐలో ఉంటుంది మనకి. దీని స్టైల్, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాపీడ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసి మనం ఎక్కడైతే హార్ట్ సింబల్ వాడామో ఇన్ బిట్వీన్ వీ కెన్ యూజ్ ద ఐకాన్. సో నెక్స్ట్ మన సైట్లోకి వెళ్ళిపోయి మనం రిఫ్రెష్ చేద్దాము. కొద్దిగా మినిమైజ్ చేసి చూద్దాము. వచ్చేసి బార్స్ ఇక్కడ, బట్ కాకపోతే మనకి ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ కనపట్లేదు ఐకాను. ఎందుకు కనపట్లేదంటే మనం తెచ్చుకున్న లింక్ ప్రాపర్ కాదేమో. ఒకసారి ఆ లింక్ కూడా చూద్దాం. మనం దీంట్లోనే ఫాంట్ అవే సమ్కి సంబంధించిన యూజ్ దిస్ ఐకాన్, స్టార్ట్ యూజింగ్ దిస్ ఐకాన్. ఇక్కడ స్టైల్ టూల్స్, మనకి స్టైల్స్ టూల్స్ ఏమో అవసరం లేదు, కానీ లింక్ కావాలి. డౌన్లోడ్ SVG ఫైల్ ఉంది. లేదనుకుంటే మనం డైరెక్ట్గా SVG ఫైల్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఇదైతే ఆ ఫాంట్ అవే సమ్మును మొత్తాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ SVG ఫైల్ ఒక్కదాన్ని తీసుకొచ్చుకోవచ్చు మనం. అర్థమవుతుందా? ఈ SVG ఫైల్ తీసుకొచ్చుకొని మనం అక్కడ ఏం చేయొచ్చు అంటే ఆ ఫైల్ యొక్క లింక్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. షో ఓపెన్ చేద్దాము. ఈ SVG ఫైల్ని కట్ చేసేద్దాము. కట్ చేసి ఎక్కడ పెట్టుకున్నాం మనం? డెస్క్టాప్లో ఉంది మన ప్రాజెక్టు. వెబ్సైట్ క్రియేషన్లో ఇమేజెస్లో ప్లేస్ చేసుకుందాము. రెండోది అది కూడా చెప్తాను. ఆ లింక్ కూడా ఓపెన్ చేస్తాను బోత్. ఇప్పుడు దీన్ని తీసేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే img source ./imagesలో SVG ఐకాన్ కావాలి. ఏం పేరు ఇది? bars.solid. అండ్ /close. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మన సైట్లోకి వద్దాం. మన సైట్లోకి వచ్చి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ రిఫ్రెష్ చేద్దాము. ఇది మినిమైజ్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఈ బార్స్ అనేవి ఈ ఐకాన్ కనబడుతున్నాయి ఇక్కడ, బట్ అది వైట్ కలర్లో కావాలి. సో కాబట్టి మనం దీనికి కొద్దిగా స్టైల్ రాసుకోవచ్చు. స్టైల్ = కలర్ వైట్ అని పెట్టుకుందాము. మేబీ అప్లై అయ్యిద్దో లేదో చూద్దాము. లేకపోతే డైరెక్ట్గా ఐకాన్ తీసుకొచ్చుకుందాం. సో ఇట్ షుడ్ నాట్ బి అప్లై కావాలి. ఐకాన్ కనబడుతుంది, బ్లాక్ వచ్చింది మనకి. వైట్ ఐకాన్ కావాలి. SVG ఐకాన్ వైటే తీసుకొచ్చుకోవచ్చు. అది కూడా ఒకసారి వైట్ ఐకాన్కి వెళ్దాం. మనం ఎక్కడికి వెళ్ళాలి? సో మన బ్రౌజర్లోకి వెళ్దాం. ఇక్కడ ఐకాన్లో మనం ఇక్కడ ఏముంది? ఇక్కడ బ్లాక్ ఉంది. ఇక్కడ దీన్ని ఏం చేయొచ్చు? వైట్ కింద మార్చేయచ్చు. బ్యాక్గ్రౌండ్ మొత్తం స్టైలింగ్ టూల్లో. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. డౌన్లోడ్ SVG ఫైల్ అని. ఇప్పుడు సాలిడ్లో నెక్స్ట్ వచ్చింది కదా ఇక్కడ మనకి, ఇది వైట్ది. ఇది ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ డార్క్ లైన్స్ కనపడుతున్నాయి. అండ్ రెండు పెట్టాం కదా మనం ఇప్పుడు. సో ఏమేమి పెట్టాం మనం? ఒకటి షో ఫోల్డర్లోకి వెళ్దాం. షో ఫోల్డర్లో దీన్ని కూడా కట్ చేద్దాం. ఇది ఓపెన్ చేస్తే ఏమొచ్చింది మనకి? బ్లాక్ వచ్చింది కానీ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది అనమాట. బ్యాక్గ్రౌండ్ ఏముంది? వైట్ ఉంది. ఇప్పుడు కాపీ చేసుకొని దీన్ని దిస్లో మనం డెస్క్టాప్లో కదా పెట్టింది. డెస్క్టాప్లో వెబ్సైట్ క్రియేషన్లో ఇమేజెస్లోకి వచ్చి పేస్ట్ చేసుకున్నాం. పేస్ట్ చేయగలే ఆటోమేటిక్గా దాని మీద ఓవర్ రైట్ అయిపోద్ది. సో ఓవర్ రైట్ అయిన తర్వాత ఒకసారి మన పేజ్కి వచ్చేసి మనం రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేసినా మనకి బ్లాక్ కలర్లోనే లైన్స్ కనపడుతున్నాయి. ఎలా కనపడుతున్నాయి? బ్లాక్ కలర్లోనే కనపడుతున్నాయి. సో ఓకే, మనం ఒకసారి ఆ ఫాంట్ బార్స్లో మనం CDN ఫైల్ మనకి ఎందుకు పనిచేయలేదని చూద్దాం ఒకసారి. ఐకాన్స్, డాక్యుమెంట్లో CDN, కాపీ CDN. మనకు కావాల్సింది ఏంటి? ఆన్ వెబ్సైట్స్ కావాలి. వెబ్సైట్లో మనకి స్టార్ట్ కిట్, ఈ కిట్ మొత్తం డౌన్లోడ్ చేస్తే కానీ మనకి పనిచేయదమ్మా. ఓల్డ్ వర్షన్స్ అయితే డైరెక్ట్గా వచ్చేసేవి. ఇప్పుడు ఏంటంటే వాడు మెయిల్కి రిజిస్ట్రేషన్ అడుగుతున్నాడు మనల్ని. ఏమడుగుతున్నాడు? మెయిల్కి రిజిస్ట్రేషన్ అడుగుతున్నాడు. సో మనం మెయిల్కి రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ విత్ ఏ కిట్ అనగానే మనకి వాట్ ఈజ్ ఏ కిట్లో మనకి ఏం ఐకాన్స్ కావాలి, దాన్ని ఎక్కడ లింక్ ఇచ్చాడో చూద్దాము. 1 minute. డౌన్లోడ్ కిట్, CSS ఫాంట్ అవే సమ్ CDN ఫైల్ రాలేదు. సో ఓకే, ఒకసారి మనం ఓల్డ్ వర్షన్ ఆఫ్ ది ఫాంట్ అవే సమ్కి వెళ్దాము. ఈ కిట్ ఇదంతా డౌన్లోడ్ చేయకుండా
నేను ఒకసారి గూగుల్ ఫాంట్ అవే సమ్ ఐకాన్స్ అనకూడదు, ఐకాన్స్ పర్ఫెక్ట్లీ ఫాంట్ అవే, ఫ్రీ ఐకాన్స్కి వెళ్దాము. ఫ్రీ ఐకాన్స్కి వెళ్ళి ఇక్కడ ఐకాన్ వచ్చింది మనకి ఫ్రీ. మనకి ఫ్రీ ఏం కావాలో అవి తీసుకొచ్చుకుందాం. సో ఓల్డ్ వర్షన్కి మూవ్ అవుదాం. ఓకే, వ్యూ ద లేటెస్ట్ మనకొద్దు. ఇక్కడ ఏం చేద్దామంటే బార్స్ అని చెప్పి తెచ్చుకుందాం. బార్స్ కావాలి మనకి. ఈ బార్స్లో ప్రో రీసెట్, మనకి ప్రో అవసరం లేదు. జనరల్గా రెగ్యులర్, సాలిడ్, లైట్, రెగ్యులర్ తీసుకుందాం. రెగ్యులర్లో బార్స్ అన్నీ కూడా ప్రోలోనే ఉంటాయి కదా. సో లైట్ తీసుకుందాం. లైట్లో కూడా మనకి బార్స్ ప్రోలోనే ఉన్నాయి. దేంట్లో ఉన్నాయి? ప్రోలో ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం చేయాలి? ప్రోలో ఉన్నాయి మనం తెచ్చుకోలేం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఫ్రీనే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రీలో మనకి ఏమీ ఇవ్వలేదు వాడు. వచ్చినాయి, మనం లేటెస్ట్ వర్షన్లో వస్తున్నాయి అన్నమాట. సో మనం ఓల్డ్ వర్షన్లో ఉంటే మటుకు రావటం లేదు. సో రెగ్యులర్, క్లాసిక్, బార్స్ ఇవన్నీ తీసేసి ఒకసారి బార్స్ తీసుకొద్దాం. బార్స్లో ఇది ఒకటి ఉంది మనకి బారు. ఈ బార్లో మనకి ఇక్కడ HTML ట్యాగ్ ఇచ్చాడు, యాక్సెసిబిలిటీ ఐకాన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీన్ని యాక్సెస్ చేయడానికి కావాల్సిన లింక్ ఏందనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. CDN ఫైల్స్ కావాలి మనకి. CDN ఫైల్స్ లింక్ రాకపోతే బటన్ టైప్స్, FA ఐకాన్స్ జనరల్గా పెట్టుకోవచ్చు మనం. స్పాన్, FA సాలిడ్, బటన్ టైప్, ఇదంతా థియరిటికల్ పార్ట్. సో మనకు కావాల్సింది ఏంది? ఇట్స్ ఎ నీడ్ ఆఫ్ ద CDN కదా. CDN ఫైల్స్ కావాలి. CDN ఒకసారి CDN సెట్ చేద్దాం. ఎస్, డిటెక్టింగ్ CDN కిట్. సో ఇది ఫాంట్ అవేసంకి మొత్తం డౌన్లోడ్ చేస్తేనే కానీ వర్కౌట్ అయ్యేటట్టు లేదమ్మా. ఇక్కడ 6.5 ఇచ్చాడు, 6.5 వెబ్, ఫ్రీ వెబ్ అన్నాడు. మనం ఒకసారి దీన్ని హౌ టు హోస్ట్ యువర్ సెల్ఫ్, ఓకే ఫ్రీ వెబ్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుందాం. మనకి ఏమేమి వస్తాయో చూద్దాము. దాన్ని తీసుకెళ్ళి మనం పాత పెట్టుకోవచ్చు, నో ఇష్యూ అబౌట్ దట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫోల్డర్ మనం ఇక్కడ నుంచి కట్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసిన దాన్ని మనం ఎక్కడైతే డెస్క్టాప్లో వెబ్సైట్ క్రియేషన్ అని చెప్పి అంటున్నామో అక్కడ దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ చేసి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాము. ఏం చేయాలి? ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అందాము. సో ఓకే, ఎక్స్ట్రాక్ట్ ఇచ్చేద్దాము. మొత్తం అక్కడ ఒక ఫోల్డర్లో మనకి అన్ని ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మనం రిసోర్సెస్ లింక్ ప్రొవైడ్ చేసుకుందాం. ఓకే, ఐకాన్స్ ఏమో అక్కడ సెట్ చేసుకుందాం. FA బార్స్ అని చెప్పి కొడితే ఆటోమేటిక్ వస్తాయి. FA యూజర్ అంటే యూజర్ వస్తాయి. FA యూజర్ లాక్ అంటే యూజర్ లాక్ వస్తుంది. డిలీట్ అంటే డిలీట్ ఐకాన్ వస్తుంది. ఇవన్నీ FA ఐకాన్స్ అంటాం. ఫాంట్ అవేసమ్ ఐకాన్స్ అంటాము. సో మనకి రిస్క్ అంతా లేకుండా ఫాంట్ అవేసమ్ డౌన్లోడ్ చేసాము, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాము. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఈ లింక్ తీసేసి మనం, అర్థమైందా? ఈ లింక్ మనకు అవసరం లేదు. మన డౌన్లోడెడ్ రిసోర్సెస్లో ఉన్న పాత్ని స్పెసిఫై చేసుకుంటాం. ఇప్పుడు మన డౌన్లోడ్ పాత్లో ఉన్నాయి స్పెసిఫై చేసుకుని మనం డౌన్లోడ్ చేసింది ఇప్పుడు ఫ్రీ వెబ్ డౌన్లోడ్ చేసాం మనం. ఓకే, సో ఇక్కడ దీంట్లో మనకి మొత్తం డౌన్లోడ్ అయిపోతాయి రిసోర్సెస్ అన్నీ కూడా వర్షన్ 6లో. దాంట్లోకి సంబంధించిన ఐకాన్స్ మనం వర్షన్ 6లో చూసుకొని అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? బార్స్ ఐకాన్ కావాలి. అసలు అవసరం లేదు. FA బార్స్ అనేది బేసిక్ అనమాట. వాటి పేర్లు FA అంటే ఫాంట్ అవే, FA బార్ అంటే మనం బటన్ కనుక బూట్ స్ట్రాప్లో BTN అని పెడతాం చూసావా, దిస్ ఈస్ ద FA బార్ అంటాం అనమాట. ఓకే, ఇది ఫ్రీగానే ఉంది బార్స్ అనేది. సో ఓకే, ఫస్ట్ మనకి డౌన్లోడ్ అయిందా? కంప్లీట్గా డౌన్లోడ్ అవుతుంది. 1 minute డౌన్లోడ్ అవుతుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే అదన ఐకాన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఫాంట్స్ ఐకాన్స్ మొత్తం లోకల్ సిస్టంలోకి వస్తాయి. ఇక మనం ఏ ప్రాజెక్ట్ అయినా దీన్ని కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు.
సో ఓకే, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము. ఫాంట్ అవే సమ్ అనేది క్రియేట్ అయింది. అయితే ఫోల్డర్లో ఫోల్డర్ క్రియేట్ అయింది. మనం ఏం చేద్దామంటే వాటిని జస్ట్ కట్ చేసేసి ఒక స్టెప్ బ్యాక్ తీసుకుందాం, అన్ని ఫోల్డర్ లోపల కాకుండా. ఓకే, అప్పుడు ఈ ఫోల్డర్ని మనం డిలీట్ చేసేసుకోవచ్చు. డిలీట్ చేసాం. ఇప్పుడు మనకి దీంట్లో ఫాంట్స్ కావాలి, ఎఫ్ఏఎఫ్ఏ ఫాంట్స్ కావాలి. ఎఫ్ఏఎఫ్ఏ సాలిడ్ అనేది దీంట్లో ఉంది, 2 టైప్ ఫాంట్స్. ఇవన్నీ ఎట్లా వస్తాయి అంటే ఈ సిఎస్ఎస్లో మనం ఆల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ని, ఫాంట్ అవే సమ్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని, మిన్ డాట్ సిఎస్ఎస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి. సో ఒకసారి మనం ట్రై చేద్దాం. సో ఫస్ట్ మనకి లింక్ కావాలి కాబట్టి లింక్ సిఎస్ఎస్ అందాం. సారీ, Ctrl+Z, లింక్ సిఎస్ఎస్ అందాం. ఈ సిఎస్ఎస్లో మనం ఏం కావాలి, డాట్ ఫార్వర్డ్ స్లాష్ ఎక్కడుండి ఫాంట్ అవే సమ్ ఫ్రీ వెబ్లో సిఎస్ఎస్లో ఆల్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఫాంట్ అవే డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ తీసుకుందాం. ఫాంట్ అవే సమ్ ఐకాన్స్ మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి దాన్ని తెచ్చుకుందాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఎఫ్ఏఎఫ్ఏ బార్స్ పెట్టాము, ఐకాన్కి పెట్టలేదు, ఇది ఇమేజ్ బ్యానర్స్ అని పెట్టాము. సో ఇక్కడ ఐ అని చెప్పి తీసుకుంటాము. క్లాస్ వచ్చేసి ఎఫ్ఏ బార్స్ అని చెప్పని పెట్టుకుంటాము. ఆ తర్వాత వచ్చేసి ఐని క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు ఒక్కసారి మన వెబ్సైట్లోకి వచ్చి రిఫ్రెష్ చేసుకొని రీస్టోర్ పొజిషన్లో చెక్ చేద్దాం. వస్తుంది, బట్ బ్లాక్ కలర్లో వస్తుంది. ఇక్కడ మనకి వైట్ అనేది కలర్ అప్లై అయ్యిందో లేదో చూద్దాము. సో ఓకే, లెట్స్ గో ఆన్ టు దట్ రిఫ్రెష్. కలర్ అనేది మారలేదు కదా. సో నో ఇష్యూ అబౌట్ దట్. ఈ ఐకి క్లాస్ రాసి వై రాసాము, బట్ దీనికి కలర్ అనేది అప్లై కావట్లేదు. సో మనం స్టైల్ ఒకటి చెక్ చేద్దాము ఓవర్గా. సో కలర్ వైట్ అని ఇద్దాము. ఇట్స్ అప్లైడ్ ఆర్ నాట్ అనేది చూద్దాము. ఓకే, ఇది కలర్ మనకి కనబడట్లేదు. ఓకే, సో అది వైట్ కలర్లో అయితే మనకి కనపడుతుంది. నేను లైట్ LIGHT లైట్ అని ఇద్దాము. మేబీ ఇట్ షుడ్ బి లైట్ అనేది ఏమన్నా మారిద్దాము. నథింగ్ టు చేంజ్, మారలేదు మనకి, అర్థమైందా. సో లైట్ అనేది మనకి ఎఫ్ఏఎఫ్ఏ బార్స్లో వైట్ రావాలంటే ఎలా, అంతేగా. సో ఓకే, లెట్స్ గో. ఒకసారి మనం ఇక్కడ మనకి ఐకాన్ వస్తుంది కానీ ఎలా వస్తుంది, బ్లాక్లో వస్తుంది. సో దీన్ని మనం ఇన్స్పెక్ట్ చేసి అక్కడ బార్స్ ప్లేస్ అయినాయి, ఇమేజ్ బార్స్ సాలిడ్ ఎస్వి అని ప్లేస్ అయింది. ఈ సాలిడ్ ఎస్వి అనే దానికి మనం ఇమేజ్ సోర్స్ జనరేట్ అవుతుంది డైనమిక్గా, అర్థమవుతుందా. డివిజన్ క్లాస్ నావ్ బార్లో ఇది జనరేట్ అవుతుంది ఐకాన్లో. దీన్ని మనం వైట్ మార్చాలంటే హౌ యూ కెన్ చేంజ్ ద వైట్. సో అది డైరెక్ట్గా వాడు ఇచ్చింది సాలిడ్స్లో. మనం చిన్న సెర్చ్ చేయొచ్చు, నో ఇష్యూ. ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆ బార్స్ వస్తున్నాయి కదా. ఇక్కడ సాలిడ్ ఎఫ్ఏ బార్స్ అని ఇచ్చింది కదా. ఇదేమవుతుంది, బ్యాక్గ్రౌండ్ వైట్, మిగతావన్నీ మామూలుగా వచ్చినాయి. సో ఇది తీసేస్తే బ్యాక్గ్రౌండ్ వైట్ కాకుండా ఇవి వైట్ వస్తున్నాయి. ఇవేమొస్తున్నాయి, వైటే వస్తున్నాయి కదా బ్యాక్గ్రౌండ్ కలర్ తోటి. ఇక్కడ మనం వాడాల్సిన క్లాసు ఎఫ్ఏ సాలిడ్ అని మారలేదు, మనం ఎఫ్ఏ సాలిడ్ అని వాడదాం. SOLID సాలిడ్ ఎఫ్ఏ బార్స్. సో ఒకసారి మన పేజ్కి వచ్చి రిఫ్రెష్ చేద్దాం. సో కొద్దిగా స్క్రీన్ సైజ్ తగ్గితే కానీ మనకు అప్లై కావు. సో ఆల్సో డార్కే వస్తున్నాయి. ఓకే, ఏమొస్తుంది, డార్క్లోనే కనబడుతుంది. సో మనం ఒకసారి ఈ బ్లూ కలర్ని మనం వైట్ చేసి చూద్దాం. ఇక్కడ మిడ్ నైట్ బ్లూ తీసేసి ఐ గో విత్ స్కై బ్లూ అని పెట్టా. ఇట్స్ ఓకే, స్కై బ్లూ అని పెడితే టెంపరీగా మనకి డీప్ స్కై బ్లూ పెట్టాను. ఇట్ షుడ్ బి అప్లైడ్. బట్ ఇది కలర్ ఎలా మారుద్దాం అనేది మనం ఒకసారి చెక్ చేద్దాము, నో ఇష్యూ. అర్థమైందా. ఇది క్లిక్ చేసినప్పుడు మనకి డ్రాప్ మెనూ వచ్చేది. సో నేను ఒకసారి ఈ ఫాంట్ అవే సమ్స్కి కలర్ ఎందుకు మారట్లే, యాక్చువల్గా ఇక్కడ మనం వైట్ అని కలర్ని మనం ఇస్తే ఆటోమేటిక్గా ఆ కలర్ చేంజ్ అవ్వాలి. సో నేను కలర్ వైట్ ఐ క్లాస్ ఎఫ్ఏ బార్స్, ఇక్కడ నేను ఒక స్టైల్ ఏదన్నా అప్లై చేస్తే రావాలి. సో వాట్ అబౌట్ ద స్టైల్, సో బార్ ఐకాన్ అని చెప్పి నేను ఒకటి రాసుకుంటాను, ఒక స్టైల్ రాసుకుంటాను. ఓకే,
చెక్ చేద్దాం వర్క్ మనం డైరెక్ట్గా మార్చగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ కదా. స్టైల్ ఓవర్లాప్ చేద్దాము. డాట్ పేస్ట్ ద బార్ ఐకాన్స్. దానికి కలర్ ఏం చేద్దామంటే వి గో విత్ వైట్ ఇచ్చేద్దాం. కలర్ వైట్ ఇద్దాం. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం అండ్ రీస్టోర్ పొజిషన్కి వద్దాం. బట్ ఏమవుతుంది, ఇట్ షుడ్ నాట్ బి చేంజ్. దానికి కలర్ అనేది అప్లై కావటం లేదు. సో ఆ బార్ ఐకాన్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇద్దాము. సో ఒకసారి అది కూడా చెక్ చేద్దాము, బ్యాక్గ్రౌండ్ అన్నా అప్లై అవుతుందా అని. సో దానికిగా ఫాంట్ అవే సమ్ముగా ఏ కలరు అప్లై కావటం లేదు. సో మనం ఇక్కడ బార్ ఐకాన్ అనేది యాడ్ చేసామా, ఇది తీసేయలేదు. మనం ఇందాకటి నుంచి ఇది ఒకటి ఈతనే ఉంచాము. ఐడి హోమ్ ఇక్కడ ఎందుకు పెట్టాం, మనం యాక్చువల్గా దీన్ని మార్చలేదమ్మా. లెట్ us బ్రేక్ ఇట్. ఇక్కడ పెట్టాల్సింది ఎక్కడో పెట్టాం మనం. సెక్షన్ ఐడి. సో ఓకే, రిఫ్రెష్, రీస్టోర్, వైట్ అనేది ఎస్ మనం పెట్టింది అప్లై అయింది. we don't use the background color, only foreground color ఒకటి. ఇందాక నుంచి మనం అక్కడ చూడలేదు, దట్స్ ఫైన్. ఐకాన్ వస్తుంది బట్ ఐకాన్ ప్రాపర్గా కనపట్టలేదు మనకి, అర్థమైందా. ఎఫ్ఏ బార్స్లో సాలిడ్లు ఇచ్చాము, బార్ ఐకాన్ కూడా ఇచ్చాము. బార్ ఐకాన్ ఎక్కడ తీసేద్దాము, బార్ ఐకాన్ తీసేద్దాము. సో దెన్ రిఫ్రెష్. మనం పెట్టిన కలర్ అనేది ఇప్పుడు ప్రాపర్టీ అప్లై అయింది, ఇట్స్ గుడ్. బట్ వాట్ విల్ నాట్ బి చేంజ్, ఎఫ్ఏ సాలిడ్ అనేది ఫాంట్స్ రావట్లేదు. అంటే ఈ ఫాంట్ అవే సమ్తో పాటు మనం ఏం చేద్దామంటే ఆల్ అనేది కూడా ఒకటి ఇంపోర్ట్ చేసేద్దాం. లింక్ సిఎస్ఎస్లో ఏం చేద్దాము, డాట్ ఫార్వర్డ్ స్లాష్ ఫాంట్ అవే సమ్ వెబ్లో సిఎస్ఎస్లో ఆల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి ఒకసారి చూద్దాము. ఇన్ కేస్ ఇదేమన్నా రిఫ్లెక్ట్, ఎస్ ఎగ్జాక్ట్లీ, నో నీడ్ ఆఫ్ టు దిస్. ఆల్ అంటే అన్ని సంబంధించిన సిఎస్ఎస్లు అన్నీ వస్తాయి కాబట్టి ఇక మనం అవన్నీ రాయాల్సిన అవసరం లేదు. సో నౌ ఇట్స్ ఎ సాల్వ్ ద ప్రాబ్లం. సో ఇప్పుడు ఏమైతే మనకి మ్యాక్సిమైజ్కి వెళ్ళినప్పుడు కనపడదు, రీస్టోర్కి వచ్చినప్పుడు కనపడుతుంది, ఇంకా మినిమైజ్ చేసినా కనపడుతుంది. దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడికి వెళ్తున్నాం, మొబైల్ కంపాటబుల్లోకి వెళ్ళినా కూడా మనకు కనపడుతుందిగా, ఒక్కటే కనపడుతుంది ఇప్పుడు. సో లెట్స్ ఓకే, ఇది ఎప్పుడైతే మనకు రెడ్యూస్ అవుతుందో ఆటోమేటిక్గా ఐకాన్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ కోడ్ ఏంటంటే మనం దీన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక టాగల్ తీసుకుంటాము. దీన్ని ఒక చెక్ బాక్స్లో పెట్టి ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేసినప్పుడు ఈ బార్స్ కాస్త ఇంటూ సింబల్ వచ్చేటట్టు చేస్తాము. ఇంటూ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు బార్స్ వచ్చేటట్టు చేస్తాము. బార్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక బార్ డిస్ప్లే స్క్రీన్ ఒకటి వచ్చి ఆ మెనూస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం ఏదైతే డివిజన్ని ఫ్లెక్సిబిలిటీలో పెట్టి చేసామో దాని యొక్క స్టైల్ని మారుస్తాం. అదే డివిజన్ వాడతాం. ఏ డివిజను, ఇప్పుడు ఏదైతే ఈ నావ్ బార్కి మనం ఈ డివిజన్కి ఏదైతే మనం నావ్ అనే దానికి వాడామో ఈ నావ్ని ఇప్పుడు స్టైల్ మారుస్తాం. అంటే నావ్లో హారిజాంటల్గా వచ్చే వాటి మొత్తాన్ని కూడా వర్టికల్గా వచ్చేటట్టు సెట్ చేసేస్తాం. ఇది ఎలా చేస్తామనేది మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాము. సో మనకి ఇక్కడ టైం కొద్దిగా ల్యాగ్ అయిపోయింది ఈ ఐకాను మనం ఇంపోర్ట్ చేసుకునే దగ్గర. సో మీరేం చేస్తారంటే ఫాంట్ అవే సమ్ని మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ అవే సమ్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. నేను దీన్ని వీలైతే ఫోల్డర్ నేను లింక్ ఇస్తాను మీకు. ఇది జిప్ చేసిన ఫైల్ ఉంది కాబట్టి మన దగ్గర, దీన్ని వాట్సాప్లో నేను పెడతాను. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా కావాలంటే ఈ రిసోర్సెస్ ఏదైతే ఉందో సిడిఎన్ రిసోర్సెస్ అనేది మనం కరెక్ట్గా, నేను ఇంకా దాని రిసోర్సెస్ ఓల్డ్ ఏమైనా దొరుకుతాయేమో ట్రై చేస్తాను. అవి దొరికితే వాటినే వాడుకుందాం. మనం లేటెస్ట్కి వెళ్తే బెటర్. దిస్ ఈజ్ ద లేటెస్ట్ 6.5.1 అనేది. ఇది వాడితేనే మనకి ఇంకా బెటర్గా ఉంటుంది. దాంట్లో ఫ్రీ వరకు మనం వాడుకుంటాము, పెయిడ్ మనకి పని చేయవు అనమాట, లైసెన్స్ ఉండదు కాబట్టి. ఓకే, సో వీటన్నిటిని కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ మెనూ కూడా చెప్పేసేసి ఇంకా బూట్ స్ట్రాప్ స్టార్ట్ చేస్తా. ఈ మెనూ చెప్పడం ఎంత, ఒక 10 నిమిషాలు పట్టింది. నెక్స్ట్ క్లాస్ మనకి ఇవాళ 40 minutes దాటింది, వీడియో పెద్దదైతే. సో నేను ఇది క్లిక్ చేస్తే వచ్చే మెనూ గురించి రేపు మార్నింగ్ క్లాస్లో చెప్పి దెన్ వి స్టార్ట్ విత్ బూట్ స్ట్రాప్ స్టార్ట్ చేస్తాను.
అప్పుడు ఈ వెబ్ పేజ్ కంప్లీట్ అయిపోయింది. దీని రిసోర్సెస్ ఈ ఆల్ వీడియోస్ కలిపి ఒకటే బిగ్ వీడియో కింద చేసి కూడా నేను అప్లోడ్ చేస్తాను మీకు రేపు క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే, సో ఓకే, నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.